నిన్న తేదీ 31/10/2025 రోజున ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యాల గురించి చెక్ పోస్టు పెట్టడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు, ఏఈఓ గారు, అగ్రికల్చర్స్ మరియు వీళ్ళు సాలురా చెక్ పోస్ట్ దగ్గర మహారాష్ట్ర అంతర్రాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర దగ్గర ఇక్కడ ఒక బండిని పట్టుకోవడం జరిగింది రాత్రి. దానికి మరి ఈ లారీ నంబరు TS05UC 6788 గల లారీలో మొత్తం 70 కిలోల బస్తాలు బ్యాగులు ఉండేను. దాంట్లో దాదాపుగా 320 కుంటల వరి ధాన్యాలు ఉన్నవి. ఇటు లారీ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ప్రాంతానికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా ఇక్కడ ఉన్న సిబ్బంది, చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది పట్టుకోవడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటికే ఇక్కడ వచ్చేసి ఈరోజు దానిని అంటే మన లోపలికి రాకుండా తెలంగాణలో సరైన వే బిల్లు ఉన్నా కూడా దానికి ఈ యొక్క సీజను నడుస్తుంది కాబట్టి వరి ధాన్యాలు ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణలో రావడానికి నిరాకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గురించి మన జిల్లా కలెక్టర్ CS గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తదుపరి మరి DSO సార్ గారికి కూడా, నిజామాబాద్ గారికి కూడా ఇటు విషయం నివేదించిన పిదప సారు ఇటు రాష్ట్రంలో ఎటువంటి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఇటు వరి ధాన్యపు గింజలు కానీ ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పిన పిదప అటు ఆదేశాలను జారీ అది మనం ఇది చేసిన తర్వాత వాళ్ళ మన దృష్టిలో ఉంచుకొని వాటి లారీని మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది. మరి ఇప్పటి నుండి ఇటు లారీలు కానీ ఎటువంటి వరి ధాన్యాలు కానీ రావడానికి వీలు లేదని సంబంధిత పోలీస్ అధికారులు, మళ్ళీ EO గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి స్ట్రిక్ట్లీగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.